ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. యుద్ధం మరింత తీవ్రం. B-2 బాంబర్లు, F-35 ఫైటర్లు, లూకాస్ డ్రోన్లు. ఇరాన్పై దాడికి అత్యాధునిక ఆయుధాలు. 357 అంతర్జాతీయ విమానాల రద్దు. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం. పిస్తాతో గ్లూకోజ్ నియంత్రణ. ఈరోజు వార్తలను చూద్దాం. యుద్ధం మరింత తీవ్రం. పశ్చిమాసియాలో యుద్ధం మరో తీవ్రమైన మలుపు తీసుకుంటోంది. ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై విరుచుకుపడితే బదులుగా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. సోమవారం ఇరాన్కు మద్దతుగా లెబనాన్లోని హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ, ఇరాకీ సాయుధ మిలిషియా గ్రూపులు తెరపైకి వస్తే, మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్కు తోడుగా ఫ్రాన్స్, UK, జర్మనీ రంగంలోకి వచ్చాయి. ఈ మేరకు 3 దేశాలు సోమవారం ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశాయి. హెజ్బుల్లా ఆదివారం రాత్రి ఉన్నట్టుండి ఇజ్రాయెల్పైకి దాడికి దిగడంతో ప్రతిగా ఇజ్రాయెల్ లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అమెరికా, ఇజ్రాయెల్లకు మద్దతుగా UK తెరపైకి రావడంతో సైప్రస్లోని UK సైనిక స్థావరంపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. అంతేకాక భారీ స్థాయిలో క్షిపణి దాడులకు పాల్పడింది. మరోవైపు తమ ప్రాంతాలపై దాడులు ఆపకుంటే ఇరాన్పై దాడికి దిగుతామని సౌదీ, కువైట్, ఖతార్, బెహ్రెయిన్ హెచ్చరించాయి. ఇరాన్లో 130 పట్టణాలపై దాడులు జరిగాయి. నౌకాదళ స్థావరాలపై బాంబుల వర్షం కురిసింది. ఇరాన్ క్షిపణి ప్రయోగ వ్యవస్థలు, డ్రోన్ స్థావరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి విధ్వంసం జరిగింది. ఇరాన్కు చెందిన 2 సుఖోయ్ 24 ఫైటర్లను కూల్చేశామని ఖతార్ రక్షణ శాఖ ప్రకటించింది. ఇక అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్లో మృతుల సంఖ్య 555కు చేరిందని రెడ్ క్రిసెంట్ సంస్థ వెల్లడించింది. B-2 బాంబర్లు, F-35 ఫైటర్లు, లూకాస్ డ్రోన్లు. ఇరాన్పై దాడి కోసం అమెరికా తన అమ్ముల పొదిలోని అత్యాధునిక, అత్యంత సమర్థవంతమైన ఆయుధాలను వినియోగిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద విమానవాహక యుద్ధ నౌకైన USS గెరాల్డ్ ఆఫ్ ఫోర్డ్తో పాటు USS అబ్రహాం లింకన్ క్యారియర్ను ఇరాన్కు సమీపంలో మోహరించింది. గెరాల్డ్ ఫోర్డ్ యుద్ధనౌకలో ఫైటర్లను వేగంగా, సమర్థవంతంగా టేకాఫ్, ల్యాండింగ్ చేయడానికి వీలయ్యే అత్యాధునిక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ సిస్టమ్ ఉండటం గమనార్హం. ఇక శత్రు దేశాల రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా ఒక్కొక్కటి 900 కిలోలకు పైగా బరువు ఉండే భారీ బాంబులను వేసే సామర్థ్యం ఉంది. భూగర్భ క్షిపణి కేంద్రాలను అమెరికా ధ్వంసం చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన యుద్ధ విమానమైన F-22 రాఫ్టర్లతోనూ దాడులు చేస్తోంది. తక్కువ ఖర్చుతో లక్ష్యాలను ఛేదించేలా ఇరాన్కు చెందిన షహీద్ ఆత్మాహుతి డ్రోన్ల తరహాలో అభివృద్ధి చేసిన లూకాస్ డ్రోన్లను కూడా అమెరికా వినియోగిస్తోంది. ఈ దాడిలో ఏ ఆయుధాలు వినియోగిస్తున్నారనేది అమెరికా సెంట్రల్ కమాండ్ తాజాగా వెల్లడించింది. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈరోజు మధ్యాహ్నం 3:21 గ్రహణం ప్రారంభమై రాత్రి 7:52 వరకు ఉంటుంది. దేశంలో ఇది పాక్షికంగా కనిపించనుంది. అయితే గ్రహణాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అవకాశం కలగనుంది. ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే 6:20 నుంచి 6:47 వరకు, అంటే దాదాపు 27 నిమిషాల పాటు గ్రహణాన్ని చూసేందుకు అవకాశం ఉంది. 357 అంతర్జాతీయ విమానాల రద్దు. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో విమాన సర్వీసులకు వరుసగా 3వ రోజు కూడా అంతరాయం ఏర్పడింది. భారత విమానయాన సంస్థలు సోమవారం 357 అంతర్జాతీయ విమానాలను రద్దు చేశాయి. దేశంలో 4 ప్రధాన విమానాశ్రయాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలలో ఈ విమానాలు రద్దయ్యాయని అధికారులు తెలిపారు. పశ్చిమాసియా ప్రాంతంలోని చాలా గగనతలాలు ఇంకా మూసి ఉండటంతో విమానాలను రద్దు చేసే పరిస్థితి ఏర్పడుతోంది. సోమవారం ఇండిగో 163 విమానాలకు పైగా, ఎయిర్ ఇండియా గ్రూప్ 110కి పైగా సర్వీసులను రద్దు చేశాయి. మొత్తంగా భారత విమానయాన సంస్థలు 357 విదేశీ విమాన సర్వీసులను రద్దు చేశాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇండియన్ ఎయిర్లైన్స్ 3 రోజుల్లో రద్దు చేసిన అంతర్జాతీయ విమానాల సంఖ్య 1117కు చేరింది. మంగళవారానికి షెడ్యూల్ చేసిన పలు విమానాలు కూడా రద్దయ్యాయి. అయితే ఈరోజు మస్కట్కు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలను ప్రారంభించనుంది.
పశ్చిమాసియాలో విమానయాన సంస్థలు పరిమిత స్థాయిలో విమాన సర్వీసులను ప్రారంభించాయి. సోమవారం అబుదాబి నుంచి ఒక్క విమానం ఢిల్లీలో దిగింది. అలాగే అబుదాబి నుంచి మరో ఎతిహాద్ ఎయిర్వేస్ విమానం కూడా ముంబైలో దిగినట్లు తెలుస్తోంది. చిక్కుకుపోయిన ప్రయాణికులను తీసుకువచ్చేందుకు గాను జెద్దా నుంచి భారత్లోని 4 నగరాలకు ఇండిగో 10 ప్రత్యేక సహాయ విమానాలను ఈరోజు నడపనుంది. పిస్తాతో గ్లూకోజ్ నియంత్రణ. రక్తంలో గ్లూకోజ్ మోతాదులు ఉన్నట్టుండి పెరగడం తగ్గడం జరుగుతుంటుంటే దానివల్ల నిస్సత్తువ, నీరసం, మూడ్ హఠాత్తుగా మారడం, అతిగా తినడం వంటి వాటికి దారితీస్తుంది. క్రమంగా ఇన్సులిన్ నిరోధకతకు అంటే ఇన్సులిన్కు కణాలు స్పందించకపోవటం, జీవక్రియల జబ్బుల ముప్పు ఎక్కువవుతుంది. రోజువారీ ఆహారంలో తేలికైన మార్పులతో వీటిని నియంత్రించవచ్చు. ఇందులో పిస్తా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముందస్తు మధుమేహం గలవారు భోజనానికి ముందు కాసిన్ని వేయించిన ఉప్పు కలపని పిస్తా పప్పులు తీసుకుంటే మధుమేహం వచ్చే అవకాశం వెనక్కి తీసుకురావచ్చు. వీరిలో రక్తంలో గ్లూకోజ్తో పాటు కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటున్నట్లు తేలింది. అలాగే కొద్దిగా బరువు, నడుం సైజు తగ్గటం గమనార్హం. పిస్తాలోని శాకాహార ప్రోటీన్, పీచు, మంచి కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం వంటి అత్యవసర పోషకాలు ఇందుకు తోడ్పడుతున్నాయట. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. యూనివర్సిటీల ప్రక్షాళన. మొత్తం పాలక మండలిను మార్చేయాలని సర్కారు నిర్ణయం. ఉన్నత విద్యాశాఖను ప్రక్షాళన చేసిన ప్రభుత్వం తాజాగా విశ్వవిద్యాలయాలపై దృష్టి సారించింది. బోధన, పాలనాపరమైన విధాన నిర్ణయాలకు అడ్డంకిగా మారిన పాలక మండలిను మార్చాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఆందోళన వద్దు, అండగా ఉంటాం. సాయం కోసం ఏపీ ఎన్ఆర్టీ హెల్ప్ లైన్ 0863234068. పశ్చిమాసియాలో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలకు సీఎం భరోసా. విశాఖకు మళ్లీ ఐబీఎం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్. 3 ఏళ్లలో 502 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రకటన. ఆల్ ఇంగ్లాండ్కు సింధు దూరం. సాత్విక్ జోడీ లక్ష్యసేన్పైనే భారత్ ఆశలు. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్నకు భారత స్టార్ షట్లర్ పివి సింధు అనుమానంగా మారింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ల బాంబు దాడుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో గగనతలాన్ని మూసేయటంతో సింధు శనివారం నుంచి దుబాయ్లోనే చిక్కుకుపోవడమే దీనికి కారణం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.